మనం ఈ రాష్ట్రాలలో మనం కేంద్రంలో ఏ విధంగానైతే విధానసభకు రాజ్యసభకు లోక్సభకు మధ్యలో ఉండేటటువంటి తేడాలని పరిశీలించినామో, రాష్ట్రాలలో కూడా ఈ విధాన పరిషత్తుకు విధానసభలకు ఉండేటటువంటి తేడాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రాలలో కూడా విధానసభకు విధాన పరిషత్తులకు మధ్యన తేడా ఉంది. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏర్పాటు విషయంలో కానీ సమిష్టి బాధ్యత వహించడంలో కానీ, 3 రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించడం. ఈ 3 సందర్భాల్లో కూడా మనకు విధానసభ విధాన పరిషత్తుల మధ్య గల తేడాలని పరిశీలిస్తే, విధాన పరిషత్తులో వచ్చేటటువంటి మెజార్టీ మైనార్టీ వీటితోని రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కానీ, రాష్ట్ర ప్రభుత్వం పనిచేయటానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం పడిపోవటానికి కానీ సంబంధం లేదు. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విధానసభలో సాధించేటటువంటి మెజార్టీని అనుసరించే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఓకే, విధానసభలో ఎవరు మెజార్టీని సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంలో మీరు విధాన పరిషత్తులో ఉండేటటువంటి మెజార్టీతోని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధం లేదు. ప్రభుత్వ ఏర్పాటు కావాలంటే విధాన సభలో మాత్రమే మెజార్టీ ఉండాలి తప్ప పరిషత్తో మెజార్టీతో సంబంధం లేదంటున్నాం. ఉదాహరణకి 1983లో టీడీపీ మన రాష్ట్ర విధాన పరిషత్ సభ్యుల సంఖ్య అప్పుడైనా ఇప్పుడైనా 90. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో మొత్తం 294 స్థానాలలో 201 స్థానాలు ఎవరికి వచ్చినవి? టీడీపీకి వచ్చినవి.
ఇక్కడ మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. కానీ ఆ టైంలో విధాన పరిస్థితులు ఎవరికి మెజార్టీ ఉంది? కాంగ్రెస్. 2/3 వంతుల మెజార్టీ ఉంది. 2/3 మెజార్టీ ఉన్నట్లు 90 మందిలో 60 మంది అంటే ఎంత మెజార్టీ? 2/3. మరి విధాన పరిషత్తులో కాంగ్రెస్ కు మెజార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా? 83లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం అంటే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ సభ యొక్క మెజార్టీతో సంబంధం లేదు, విధాన పరిషత్. ఏ సభ మెజార్టీ సంబంధం ఉంటుంది అంటే విధానసభ. ఒకటి. రెండో విషయం ఏంటంటే నిన్న మనం రాష్ట్ర మంత్రిమండలి గురించి చర్చించేటప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పుకున్నాం. కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? పార్లమెంటుకా, లోక్సభకా, రాజ్యసభకా, రాష్ట్రపతికా? ఎవరికి? లోక్సభకు. రాష్ట్రంలో మంత్రిమండలి గవర్నర్కా, విధాన పరిషత్కా, విధానసభకా, శాసనసభకా ఎవరికి బాధ్యత? విధానసభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఎవరు? రాష్ట్ర మంత్రిమండలి. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఎందులో మెజార్టీ సంపాదించడం ద్వారా ఏర్పడింది? విధానసభ. కాబట్టి ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించేది కూడా ఏ సభకు? విధానసభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఏ సభకు సమిష్టి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. విధాన పరిషత్, విధాన సభకు మాత్రమే సమిష్టి బాధ్యత వహిస్తుంది. ఇది రెండో అంశం. ఇక మూడో, సమిష్టి బాధ్యత అంటే సభను ఏర్పాటు చేసిన తర్వాత సభలో ప్రభుత్వానికి సంబంధించి ఒక సభ, రెండో సభను ఏర్పాటు చేసిన తర్వాత అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫాలో కావాల్సిందే. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సమిష్టి బాధ్యత అనేటటువంటి అంశం ఆ ఉద్దేశంతో చెప్పింది కాదు. ప్రభుత్వం సమిష్టి బాధ్యత అనే పదంలో విశ్వాసం ఉంది. విశ్వాసంలో ఏముంటుంది? మెజార్టీ. అదే ఆ కోణం నేను చెప్పింది. అదేనా? నీకు రాజ్యాంగంలోనే పేర్కొనబడిన అంశం, అది మనం చర్చించే అంశం కాదు. నేను చెప్పినాను కూడా, గుర్తుందో లేదో. 164 రెండవ అధికరణం ఏం చెప్తుంది? రాష్ట్ర మంత్రి మండలి గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటుంది. రాష్ట్ర శాసనసభలోని దిగువ సభ అయిన విధానసభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. వాట్ యు మీన్ బై ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. అంటే ఇది విశ్వాసం. విశ్వాసం అనగా రాజ్యాంగ పరిభాషలు ఏముండదు, మెజార్టీ అనే పదం ఉపయోగించదు. ఏం వాడతాం? విశ్వాసం. విశ్వాసం అంటే అర్థం ఏంటిది? మెజార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. నువ్వు ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నరు ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ప్రధానంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకొని నియమిస్తాడు అంటే అర్థం ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అంటే ఎక్కడ విశ్వాసం? విధానసభలో. ఆ ఉద్దేశంతో ఇక్కడ మంత్రులు సమాధానం చెప్పటం. ఎందుకంటే ఇంకొక అంశం ఉంది ఇక్కడ నీకు సమిష్టి బాధ్యత అనే విషయంలో. విధాన పరిషత్తులో ప్రభుత్వం ఏదైనా బిల్లును ప్రవేశపెడుతుంది, ఓ తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాసము సమిష్టి బాధ్యతకు ఉండే తేడా, ఆ తీర్మానం ఓడిపోతుంది విధాన పరిషత్తులో. విధాన పరిషత్తులో ఓడిపోతే జరిగే పరిణామం ఏంటి? ఏమైతుంది? బిల్లు వీగిపోతుంది. అంతేనా? అది కాదు, దానికోసం కాదు నేను అడిగింది. బిల్లు ఓడిపోతుందనే చెప్పండి, లేకపోతే ఉభయ సభ మీ ఇష్టం వచ్చింది చెప్పండి. నేను అడిగేది దాని గురించి. సభలో బిల్లు ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమో నేను అడిగేది. ఏం లేదు. బిల్లుకు ఏదో పరిణామం జరగచ్చు. బిల్లు ఆమోదించబడకపోతూ ఏం జరుగుతుంది అని మనం తర్వాత ఆలోచిద్దాం. ఉన్నది దానికి నెక్స్ట్ వస్తుంది, చర్చిస్తాం, నో డౌట్. కానీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా? నేను ఆ కోణం నుంచి ఇక్కడ సమిష్టి బాధ్యత అంటే అదేనమాట. ఒకవేళ అదే బిల్లు విధానసభలో ఓడిపోతే ప్రభుత్వం అంటే దీని అర్థం ఏంటి?
మంత్రిమండలి అనేటటువంటిది సమిష్టి బాధ్యత, విశ్వాసం, మెజార్టీ ఆ కోణ నుంచి, రైట్. అయితే మరొక విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడం. జనరల్ గా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి మనం ఏ తీర్మానాన్ని వాడుతుంటాము? అవిశ్వాసం. ప్రభుత్వం ప్రవేశపెట్టుకుంటేనే దాన్ని ఏ తీర్మానంతో? విశ్వాసం. ప్రతిపక్షాలు ప్రవేశపెడితే అవిశ్వాసం. అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి, ఇవి నెగ్గితే ప్రభుత్వ రాజీనామా చేయాలి, అంతే కదా. ఈ అవిశ్వాస తీర్మానాన్ని విధానసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఎక్కడ ప్రవేశపెట్టకూడదు? విధాన పరిషత్. ఎందుకు అని అంటే విధాన పరిషత్తులో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే. నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే అంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఇది మీకు ఒక ఓవరాల్ అవుట్లుక్ ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పింది దానికోసమే. 83లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజున విధాన పరిషత్తులో మొత్తం 90 మందిలో 60 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారంటే వాళ్ళ 2/3 వంతు కాంగ్రెస్ పార్టీకి ఉందంటే ఒకవేళ ఏదైనా తీర్మానాన్ని ప్రవేశపెడితే అక్కడ గెలుస్తుందా? ప్రభుత్వం ఓడిపోతుంది. ఓడిపోతే దేనికి సమస్య వస్తుంది? తీర్మానానికి వస్తుంది. ఎవరికి సమస్య లేదు? ప్రభుత్వానికి. కర్మగారు అదే తీర్మానం విధానసభలో ఓడిపోతే ప్రభుత్వం రాదు. అందువల్ల ప్రభుత్వం పైన ఎఫెక్ట్ ఇచ్చేటటువంటిది ఏ సభ? విధానసభ. ఏ సభ కాదు. ఇక్కడ కూడా మనం చెప్తున్నాం. నేను 6 తీర్మానాలు ఏం రాయలేదు. వాటన్నిటి సారాంశం రెండే రాస్తున్నా. యాక్చువల్గా మీ అందరికి ఐడియా ఉండాలి. 6 రాయాలి. ఇక్కడ 6 తీర్మానాలు రాయాలి. గుర్తు తెచ్చుకుంటే సమిష్టి బాధ్యత సూత్రంలో వచ్చేటటువంటి 6 అంశాలు రాయాలి. 3 బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. 3 అంశాలు. 1 అధికార బిల్లు, 2 విశ్వాస తీర్మానం, 3 రాష్ట్రపతి లేదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. ఈ 3 ఎవరు ప్రవేశపెడతారు? ప్రభుత్వం. ప్రతిపక్షాలు 3 ప్రవేశపెడతారు. అవిశ్వాస తీర్మానం, అనధికార బిల్లు. అక్కడ అధికార బిల్లు, విశ్వాస తీర్మానం. ఇక్కడ అవిశ్వాస తీర్మానం, అనధికార బిల్లు. తర్వాత కోత తీర్మానం. ఈ 3 బిల్లులు ఎవరు ప్రవేశపెడతారు? ఆ 3 తీర్మానాలు పాలకపక్షం ప్రవేశపెట్టిన ఆ 3 తీర్మానాలు ఓడిపోయినా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన ఈ 3 తీర్మానాలు నెగ్గిన. ఈ 6 యొక్క సారాంశం కూడా ఒకటే. ఏంటది? మెజార్టీ. ఎక్కడ మెజార్టీ? విధానసభ. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తు నిర్ణయించగలిగేది విధానసభ మాత్రమే. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేది విధానసభ ద్వారానే. రాష్ట్ర ప్రభుత్వం సమిష్టి బాధ్యత వహించాల్సింది విధానసభకి. రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించగలిగేది విధానసభ మాత్రమే. రాష్ట్ర పరిపాలన భవిష్యత్తుని, రాష్ట్ర పరిపాలన భవిష్యత్తుని రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ మంత్రిమండలి యొక్క భవిష్యత్తు నిర్ణయించగలిగేది విధానసభ. ఏ సభకు అధికారం లేదు, పరిషత్కి ఎలాంటి అధికారం లేదు. ఇప్పుడు మీరు అంటే అన్ని అంశాలు ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మళ్ళీ మీరు ఒకసారి గుర్తు చేయడం కోసం నేను ఈ 2 రాస్తున్నాను. 6 బిల్లులు, 3 బిల్లుల సారాంశం ఇది, 3 బిల్లుల సారాంశం ఇది. విశ్వాస తీర్మానం, అధికార బిల్లు, ధన్యవాదాలు తెలిపే తీర్మానం. 3 ఎవరు ప్రవేశపెడతారు? ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ తీర్మానం ఓడిపోయినా సారాంశం ఒకటే. ప్రభుత్వ అధికారంలోకి ఎలా వచ్చింది? మెజార్టీ ఉన్నటువంటి వాడు ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయిందంటే మెజార్టీ ఉన్నట్లా పోయినట్టు.
మెజార్టీని కోల్పోయిన తర్వాత ప్రజాస్వామ్యంలో మెజార్టీ బై మైనార్టీ కాబట్టి మెజార్టీని కోల్పోయిన తర్వాత అధికారంలో కొనసాగే అవకాశం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లులు అంటాం. ప్రతిపక్షాలు ఎందుకు ప్రతిపక్షాలైనవి? రాలేదు కాబట్టి. మెజార్టీ రానివాడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. కానీ ఇప్పుడు అతను ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గింది అంటే అతను ఏం సాధించినట్టు? మెజార్టీ. అతను మెజార్టీ సాధించినాడంటే ఆటోమేటిక్ అధికారంలో ఉన్నవాడు మెజార్టీని కోల్పోయాడు. కాబట్టి మెజార్టీ కోల్పోయినటువంటి వాడు అధికారంలో కొనసాగే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ రాసిన అన్ని అంశాలు కూడా తెలియజేసే అంశం ఒక్కటే, అదేంటంటే రాష్ట్ర మంత్రి మండలి ఏర్పాటు, పని విధానం, పడిపోవటం, కర్త కర్మ క్రియ అన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించేది విధానసభ. ఏ సభకు అధికారం లేదు? విధాన పరిషత్. ఇదే విషయాన్ని మనం కేంద్రానికి వర్తింపజేసినా కూడా పేర్లు మారుతాయి. కేంద్ర మంత్రి మండలి పేరు మారుతుంది. విధాన పరిషత్ బదులు అక్కడ ఏ సభ వస్తుంది? రాజ్యసభ వస్తుంది. విధానసభ బదులు అక్కడ ఏ సభ వస్తుంది? లోక్సభ వస్తుంది. ఇక మిగతా కామన్. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించేది మర్చిపోతున్నా లేకపోతే ఏ సభ? లోక్సభ. ఎందులో మెజార్టీ సంపాదిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము? లోక్సభ. కేంద్ర మంత్రి మండలి ఎవరికి సమిష్టి బాధ్యత వహిస్తుంది? లోక్సభ. ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించి అవిశ్వాస తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభ. లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఓడిపోతే, లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గితే, అంటే కేంద్ర మంత్రి మండలి భవిష్యత్తు నిర్ణయించగలిగేది ఎవరు? ఆ విషయంలో ఏ సభకు అధికారం లేదు? రాజ్యసభ. సేమ్ అదే తరహా ప్రభుత్వ విధానం, అదే పార్లమెంటరీ విధానం, అదే సమిష్టి బాధ్యత సూత్రాన్ని రాష్ట్రాల్లో కూడా మనం వినియోగిస్తున్నాం. కాబట్టి కేంద్రంలో ఏ పద్ధతి ఉంటుందో రాష్ట్రంలో కూడా అదే వర్తిస్తుంది. రైట్? గట్టి చేసి పక్కనకి వద్దులే అని చెప్పకూడదు. 8:30 పోతాడు కరెక్ట్ ఇంటికి. అదే నేను చూపించాను కదా నీకు, మా టాయిలెట్కి వెళ్ళేటప్పుడు చూపించాను కదా వాడే. బాగా ఇంతసేపు విన్నట్టుంటాడు. ఇక్కడ ఫాస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసినందరికి ఏం లేదు, ఇది మీరే చెప్పగలగాలి. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా నేను చాలా డీటెయిల్గా వివరించినాను. చెప్పండి. ఒక బిల్లు ఆర్థికమైంది కాంతి ఎవరు నిర్ణయిస్తారు? స్పీకర్. ఏ స్పీకర్? శాసనసభ స్పీకర్. బిల్లు ఆర్థికమైనది కానిది విధానసభ స్పీకర్. విధానసభ స్పీకర్ నిర్ణయిస్తారు. కేంద్రం నిర్ణయితే లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. నెక్స్ట్, కేంద్రంలో లోక్సభలో ఆర్థిక బిల్లులు మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో. రాష్ట్రంలో ఆర్థిక బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి? విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికంటే ముందు గవర్నర్ పర్మిషన్ ఎవరు అనుమతి పొందాలి? గవర్నర్ యొక్క. గవర్నర్ యొక్క అనుమతితోని ప్రవేశం విధానసభలో చేసినాం. విధానసభ ఆమోదించిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? పరిషత్కి పంపిస్తాం. పరిషత్ ముందు ఎన్ని అంటే ఆప్షన్స్ ఉంటాయి? 4 ఆప్షన్స్. ఏ ఆమోదం, పునఃపరిశీలన, అసలు ఏమి చెప్పకుండా. బి తిరస్కరణ, సలహాలు, సి సలహాలు, సవరణలు, డి ఏం చెప్పకుండా ఉండవచ్చు, ఎలాంటి నిర్ణయం తెలపకపోవడం. మంచి చెప్పడానికి ఏం లేదు కదా. ఒకవేళ విధానసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుని పరిషత్కి పంపిస్తే పరిషత్ కూడా ఆమోదించి ఎక్కడికి వస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? గవర్నర్ దగ్గరికి వస్తుంది. ఒకవేళ
ఎన్ని రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉండవచ్చు? 14 రోజులు. ఒకవేళ 14 రోజుల వరకు ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఉంటే ఆమోదించినట్లుగానే పరిగణించి అది కూడా ఎక్కడికి వస్తుంది? సమస్య ఎప్పుడు వస్తుంది? తిరస్కరించిన సవరణ చేసి అప్పుడు ఎవరి దగ్గరికి వస్తుంది? మళ్ళీ ఒకవేళ ఇదే ఆర్థిక బిల్లుని, ఇప్పుడు చెప్పిన ఇదే ఆర్థిక బిల్లుని విధానసభ రెండవసారి ఆమోదించినట్లయితే మళ్ళీ ఎక్కడికి పంపాలి? విధాన పరిషత్తుకు అవసరం లేదు సార్. పంపాలా?